పెట్టి రేణుకల్లా వేడుక బోర పెట్టి రేణుకల్లా మనం బోర ముట్టమే రేణుకల్లా ముడతల బిడ్డ ఒడి కట్టుకుని రేణుక ఎల్లమ్మ అలా రేణుక రేణుకల్లంలో చాలా బోర కొంటలేదు రేణుకల్లా ఉడుకుల బిడ్డలు ఒడి కట్టుకుని రేణుకల్లా మందకల్లా వెత్తబడి రాముడే రాముడు రామయ్య వాడు ఎల్ల మూడు వేల రాముడు చెంగ చెంగ పక్కన పడబోతున్న బాలగుప్తుడు భార్గావి రామయ్య ఏమంటావు రాముడే భార్గావి రామయ్య రాముడు అటువంటి బొంగరాలు ఆట వేయండి రాముడికి భోగాట వచ్చింది కూడా రామ రెండు కొడుకు రాజ్యాలు ఎవరే ఉంటుంది కూడా ముంగిలో లోకంలో పాడవాడి ఒరే మురుకులారా ఏమంటారా నాకు ప్రపంచంలో తను లేదా నాకు అటువంటి ఒకవేళ మా అమ్మకు భర్త లేకపోయినా ఇప్పుడే మట్టేది పవరం పోతే అమ్మ రేణికెళ్ళా 10 మంది లోపల తండ్రి ఎవరు రేణికెళ్ళా పడితే చెప్పి భార్గావి రాముడైనా ఏమంటావు రాముడే హరిపల గోవింద రామ ఏ రామయ్య రామ ఓ రామ అయ్యో భార్గావి రామయ్య బలభద్ర రామయ్య బాబు ఎల్లమ్మ కొడుకమ్మ మట్టేడు మామూలము బొమ్మగూడ మట్టేరా ఇంకొక దగ్గర మట్టేడు మామూలు మధ్య చిన్న వయసు మధ్య కూర్చుండు రామయ్య ఎల్లమ్మ గారు ఎల్లమ్మ సోదరు ఎల్లమ్మ ఎల్లమ్మ మరి అటువంటి ఒకవేళ రేణుకెళ్ళ మగని కొడుకు వచ్చారు అక్కడ రేణుకెళ్ళ చూసి రేణుని వాళ్ళు పట్టుకుంది రేణుక ఎల్లమ్మ రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ విడబడతాడా రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ అయ్యా గంటలోనే దరువాదలైనా గరముగా దేవి దడ్డనాదరా ఎక్కడారే దరువాదలైనా గరముగా దేవి దడ్డనాదరా అయ్యా హిడకున్నా నీ వాలు రామ పుడుగల్లా దేవి నిప్పినదరా అయ్యా కొడుకున్నా నీ వాడు రామ ఎడగల్లా దేవి నిప్పినదిరా నువ్వు ఎక్కడ రామా నువ్వు ఎక్కడ నుంచి నువ్వు వచ్చినావురా అడిగల్లే నువ్వు వచ్చినావురా రామ పట్టు ఎక్కడికెళ్ళి వచ్చినావు అడిగల్లి వచ్చినావు కొడుకు యాడికెళ్ళి వచ్చినావు నా కొడుకు అమ్మా రేణుకా ఎల్లమ్మ సాధారణ కంచులేరి పట్టణంలో బావులతో ఆటలు ఆడినాను అన్ని ఆటల్లో నేనే విజయం సాధించిందమ్మా నా ఆటలు చూసి నా పాటలు మెచ్చి బంగారు శాలలు కట్టి సన్మానం చేసిరమ్మా వస్తూ వస్తూ మార్గ మధ్యంలో కాశీకి పోయేతో కళ్యాణం పోతుంది కళ్యాణం పోయేతో కాశీకి పోతున్నది అక్కడ మానాటి ముగ్గురు పెద్దలు కలిసిండ్రమ్మా నేను కాశీతో నాకేమిస్తారు అని అన్నా వేదమూర్తులం వేదాంతులం మా దగ్గర ఉండబడేది వేదం నీతి శాస్త్రం నాయన నీకు ఒక వేదం పద్యం చెప్తామన్నారు ఆ పద్యానికి అర్థం వల్ల దేవి ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన
తప్పదమ్మా మరి అటువంటి కచ్చేరు ముంగట మరి చుట్టుముట్టు జనం చుట్టూ కూర్చోవాలి కనుక కచ్చేరు ముంగట ముత్యాల సింహాసనం మీద కూర్చుండబెడితే ఎడమ తొడ మీద సిరియాల గౌరమ్మ కుదవాలి కుడి పక్కకేమో మరి చంపనేచుడు చొక్కలే చిక్కలు అయ్య ఉండాలి. ఎప్పుడు పడనల్ల వాడేలా దేవి ఎల్లప్ప
నల్లుడైండు మా అమ్మని కూడా మేము గట్టిగా పుట్టినామని గర్వంగా చెప్పుకొని బల్యంలో తల పండు కొట్టి కాజుల గొడ్డలి గారికి మరి గంగల స్థానం ఆడి కనుక నా పొండి